వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 పీలకి సంబంధించిన మొదటిది ప్రజలు, ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ అన్ని రకాల సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రజల మనుగడి కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దాని మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క తాగునీరు, సాగునీరు యొక్క కల్పన మీద ఆలోచన ఉంటుంది. మనకి రాయలసీమ అంటే మొదటి నుంచి ఈ యొక్క సాగునీరు సంబంధించిన అనేక రకాల ఆలోచనతో రాయలసీమ అంటే అక్కడే ఆగిపోతుందని ఒక అభిప్రాయం. కానీ తప్పనిసరిగా దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఆ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, ఆ విధంగా పాడి పంటలకు సంబంధించిన ఇంకొక ఆలోచన, అలాగే 5వ ఆలోచన మన ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రగతి కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఉపాధి కల్పన కావాలి, అందరిలో కూడా ప్రతి చేతికి పని కల్పన ఏ విధంగా జరగాలి అనే ఆలోచన. ఆ విధంగా పారిశ్రామిక ప్రగతి ఏదైతుందో తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కావాలి. ఇవాళ ప్రారంభ ఏదైతే ఆలోచన ఉందో అది ఈ యొక్క పరిశ్రమలు, మన ప్రాంతాల్లో ఉండే పరిశ్రమ సంబంధించిన వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అండ్ ఆల్సో అవర్ గోల్స్. ఆ విధంగా ఇవాళ ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు ఉండే పూర్తి దినంలో 3 రకాల టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. ఇది ప్రారంభ సమావేశం మాత్రమే. ఆ విధంగా వాటిపైన ఇన్డెప్త్ ఆలోచన చేయాలి అని చెప్పి కొత్త ఆలోచనలు ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా కొత్త పుంతలు మనం తప్పనిసరిగా ఆ విధంగా ప్రభుత్వానికి కూడా మనం మార్గదర్శిగా మారాలి అటువంటి సమావేశం. అలాగే 5వది అతి ముఖ్యమైనది మనం సంబంధించిన మన సభ్యత, వికాసం, అలాగే మన ప్రాంతాన్ని ఎవరైనా ఎందుకు ఆలోచన చేయాలి. రాయలసీమ అంటే అందరికీ కూడా ఆలోచనలో కొన్ని స్పృశిస్తాయి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి లక్షణాలు బట్టి ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం. అలాగే